సీఎం కేసీఆర్ భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి ఒక్కసారి హాజరయ్యారు. అప్పుడు దేవస్థాన అభివృద్ధికి 100 కోట్లు, గోదావరి వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు కరకట్ట నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు, ఈసారి రాములవారి కళ్యాణానికి 1 కోటి రూపాయలు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య అన్నారు. భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న భద్రాచలం గ్రామ పంచాయతీని కొత్తగా 3 గ్రామ పంచాయతీలుగా విభజించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. భాగంగా భద్రాచలం శ్రీరామస్వామి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు శ్రీ సీతారామస్వామి సంబంధించి కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్లు ప్రకటించింది భద్రాచలం కళ్యాణ మహోత్సవం. గతంలో చూసుకున్న భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అదేవిధంగా ఈ రోజు 1 కోటి రూపాయలు కూడా ప్రకటించారు. ఈ సందర్భంలో 1 కోటి రూపాయలు ఇప్పటికి కూడా అమలు కాకుండా ఉంది. ఇప్పటికి కూడా ప్రజలు కోరుతున్నారు, స్థానిక ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చెందిద్ది భద్రాచలం అని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్ గతంలో 100 కోట్లు ప్రకటించారు. ఈరోజు కళ్యాణ మహోత్సవానికి కూడా 1 కోటి రూపాయలు ప్రకటించారు. దీన్ని ఎలా చూడచ్చు? ఇప్పుడు భద్రాచలానికి ఆయన ఏది చేస్తున్నా కూడా అది ఆశాస్పదమే. ఎందుకు అని అంటే కేటీఆర్ గారి మాటలంటే నీటి మూటలు అనేది తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచల ప్రజానికం అంతా కూడా ఇది నిజం అని అంటారు. ఎందుకంటే నీటి మూటలు, ఆయన మాటలు నీటి మూటలు, కేసీఆర్ గారి మాటలు నీటి మూటలు అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఆయన ఏం చేయడు, ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అనేదానికి అర్థం ఇక్కడ జరిగినటువంటి కళ్యాణ మహోత్సవమే. మేమేం అడిగినామంటే ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రలో పోయినాయి. ఏటపాక, మన ఇసుకలపాడు, తర్వాత పోతే పక్కన ఉన్నటువంటి అన్ని గుండాల, వీటిని అన్నిటిని మాకు కలుపుమని మేము అనాడు ఎన్నో పర్యాయాలు రాసిచ్చినాం, ఎన్నో పర్యాయాలు చెప్పినాం. జూలై 17 వచ్చినప్పుడు కూడా చెప్పినాం. అవి పట్టించుకోకుండా ఉన్నటువంటి భద్రాచలాన్ని 3 జీపీలు చేసిండు. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. కేసీఆర్ గారికి ఇది చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి లేదు. అధికారులు కూడా దాతల సహకారం తీసుకోండి, కళ్యాణ మహోత్సవానికి డబ్బులు లేవని చెబుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది ఇంతకంటే దౌర్భాగ్యం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ దాతల నుండి సేకరించి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది సిగ్గుసేటు. ఇప్పటివరకు అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదట. ఇక్కడ ఉన్నట్టు లోకల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటికీ కూడా దీన్ని ఒక ప్రత్యేకంగా చూడాలి. ఎందుకనంటే ఇది శ్రీరాముడు ఇక్కడ నడియాడిన గడ్డ, ఆయన ఇక్కడ బతికిన గడ్డ, ఇక్కడ ఉన్న ప్రాంతం, ఇదంతా కూడా కేసీఆర్కి తెలుసు, ఆయన చేస్తలేడు. నెలల క్రితం వరదలతోటి భద్రాచల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటికప్పుడు సీఎం కేసీఆర్ 1000 కోట్లు ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఇంకా కొద్ది రోజులు పోతే ఒక 3 నెలల్లో కూడా వరదలు అంటే వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ భద్రాచల ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, మా పరిస్థితి ఏంది, ఈ వరదలకి నెక్స్ట్ అని కూడా కోరుకున్నారు. దీన్ని ఎలా మీరు పరిస్థితి? ఇప్పుడు దీన్ని మేము ప్రజలు వచ్చినప్పుడు ప్రజల్ని చెరుపుగా మేము దాన్ని పరిష్కరించుకోవడానికి ముందుంటాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి గారు చూడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎట్లున్నదనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పి కూడా ఒకటి రిటర్న్లో కూడా రాసి ఇచ్చిన. ఇప్పటివరకు పట్టించుకుంటలేడు, రూపాయి ఇస్తలేడు. ఇంకా ఏమి ఇస్తాడు? 4 రోజులు పోతే ఎలక్షన్లు వచ్చిన తర్వాత అందరూ ప్రజలందరికీ ఓట్లకి వెళ్తారు తప్ప వచ్చి చేసేదైతే ఏం లేదు. ఇక్కడ చేయడు కూడా. 1 రూపాయి ఇచ్చే ప్రసక్తి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం, ఈరోజు 1 కోటి రూపాయలు ఇస్తాం అని కూడా చెబుతున్నారు భద్రాచలం ప్రజలు. అయినా ఇప్పటికి కోరుకునేది ఒకటే, వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఒక్కర్లేదు, ఇప్పటికైనా ఆదుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీటన్నిటికీ ఒక పరిష్కారం చూడాలని కూడా చెబుతున్నారు. ఇప్పటికే భద్రాచలం గుడిని అభివృద్ధి చేసే మార్గంగా ఎప్పుడైనా కనిపిస్తుందా లేదని కూడా ఒకటే కోరుకుంటున్నారు భద్రాచలం ప్రజలు.